అండి, వెల్కమ్ టు కలగూర గంప. గంపలో పచ్చళ్ళ సందడి మొదలైపోతుంది. సో ఈ సంవత్సరము ఆల్మోస్ట్ పచ్చళ్ళు కానీ, పౌడర్స్ కానీ, అండ్ అప్పడాలు కానీ, వడియాలు కానీ, పాపడాలు కానీ, కొన్ని రకాల స్నాక్స్ కానీ మనమే ప్రొడక్షన్లోకి వెళ్ళబోతున్నాము. ఎందుకంటే ఆ కమ్మదనం అనేది నేను అస్సలు హ్యాపీగా లేను. టేస్టీ ఎంత ముఖ్యమో హెల్దీగా కూడా అంత ముఖ్యము. సో కొన్నిసార్లు మనము కోల్డ్ ప్రెస్ ఆయిల్స్తో చేపించినా సరే ఆ కమ్మదనం లేకుండా చాలా చాలా మనకు కాంప్లైంట్స్ రూపంలో వచ్చినాయి. కానీ నేను ఏం చేయలేకపోయినా, కానీ ఇప్పుడు మీ మనసుకు నచ్చినట్టు మన దగ్గర నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతుంది అనమాట. సో ఆ ప్రొడక్షన్ చేయడానికి మనకు దొరికిన గొప్ప చెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందంటే భీమవరం నుంచి వచ్చింది. సో వెరీ ఎక్స్పర్ట్ తను, చాలా చాలా ఎక్స్పర్టు, చాలా ప్రేమగా చేస్తున్నారంటే ఒక మనిషికి అంటే వండడము పెట్టడం అనేది డిఫరెంట్ మ్యాటర్. కానీ ఏ పని చేసినా, మనం తినే పని ఏది చేసినా సరే అది ప్రేమతోనే చేస్తే అవతల మనిషికి కూడా అది హెల్దీగా వెళ్ళిపోతుంది, తొందర డైజెషన్ అవుతుంది, వాళ్ళకు మనసుకు పొట్టకు కూడా సంతోషంగా ఉంటుంది అనమాట. ఇది పెట్టే చెయ్యి ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. అట్లా అందులో ఒక భాగంగా ఈరోజు మనము గోంగూర పచ్చడి మన ప్రొడక్షన్లో చేద్దాము, మన ప్రొడక్ట్గా చేద్దామన్నమాట. దానికి అక్కడిక్కడ కొనుక్కోకుండా తోటలోకి, అంటే పక్కనున్న పొలాలు బోల్డ్ ఉన్నాయి కాబట్టి రైతు దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకుందాం రండి. ఇట్లా కొనుక్కొచ్చుకున్నాక మంచిగా అందరం కలిసి దాన్ని ప్రాపర్గా తీసిండ్రు. అంటే అందరం కలిసి అంటే నేను ఏదో చేసినట్టు యాక్టింగ్ చేసినా కానీ పాపం వాళ్ళే చేసిండ్రు. తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి నీట్గా కడిగి ఆరబెట్టి, ఎక్కడ తడి లేకుండా సో ఆరబెట్టేశాక మన దగ్గర తయారు చేసిన కోల్డ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్, మళ్ళీ చెప్తున్నా మన దగ్గర నుంచి తయారు చేసిన కోల్డ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్లో దాన్ని మంచిగా కమ్మగా వేయించేసినాము. వేయించాక చల్లబెట్టినాం అనమాట. ఇదిగోండి అచ్చంగా ఫామ్ ఫ్రెష్ గోంగూర అనమాట. సో దీన్ని మనం తీసుకెళ్ళి వెట్ గ్రైండర్ అనాలా, దీన్ని ఏమనాలా, అంతేనా, వెట్ గ్రైండర్లో వేస్తున్నాము. ఎందుకంటే మేజర్గా ఏమనుకున్నామంటే మరీ పేస్ట్ లాగా ఉండొద్దు, కొంచెం నలగకుండా ఉంటే ఆ గోంగూర అనేది పర్ఫెక్ట్గా మనకు తగులుతుండాలి, ఫ్లేవర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ వేయించేటప్పుడు కూడా చాలాసార్లు ఏం జరుగుతుందంటే కొంచెం మాడిపోయినట్టు కంప్లీట్ డ్రైగా చేస్తారు వాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే పచ్చడి చేసినాక ఆ ఫ్లేవర్ తగలదు, ఏదో ఆ కమ్మదనం రాకుండా వెళ్ళిపోతుంది అనమాట. కానీ లిటరల్గా గోంగూర ఫ్రెష్గా వండుకొని తింటే ఎట్లుంటుంది అట్లా స్మెల్ రావాలా, టేస్ట్ రావాలా, అది మా టార్గెట్. ఒకటే స్పీడా, దీనికి స్పీడ్ కంట్రోల్ లేదా? అవునా? సో మన టార్గెట్ ఏంటంటే ఎప్పటికప్పుడు అంటే ఫ్రెష్ స్టాక్, ఎవ్రీ మంత్ ఫ్రెష్ స్టాక్ చేసి మీకు పంపిస్తాం. ఓకేనా? మీరు కూడా ఏం చేయండి అంటే ఎక్కువ తక్కువ కొనుక్కోకండి, కొంచెం కొంచెం కొనుక్కొని ఫ్రెష్గా తినండి. డన్. మీది జిల్లుతుందా? నువ్వు జరుపు, మళ్ళీ జరుగుతుంది. బయటకు పోయేది ఉంది నేను, అంత స్పీడా? అదా నలిగిందా ఏమైంది? సరిపోయిందమ్మా. ఇట్లా ఈ టెక్స్చర్ రావాలని ఉండింది అనమాట నాకు.
పచ్చడి దగ్గర ఉన్నప్పుడు మాట్లాడద్దు తెలుసా, ఎవరు కూడా ఇది చేసినప్పుడు మాట్లాడొద్దు కూడా, మాస్క్ కూడా వేసుకోవాలి. దేవునికి పెట్టినంత పవిత్రంగా చేయాలి. అది మంచిగా మనం నానబెట్టి తీసిన చింతపండు గుజ్జు, దీన్ని ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఆయిల్లో ఇట్లా ఉడకబెట్టాలా. భలే ఉంది చూడడానికి ఇది. అండ్ ఫైనల్గా మనం ఉడకబెట్టి చల్లార్చుకుంటున్న చింతపండు గుజ్జు అనమాట. గోంగూర పచ్చళ్ళలోకి ఎంత పర్ఫెక్ట్గా అంటే ఆయిల్ చింతపండు గుజ్జు సపరేట్ అయిపోయేంత పర్ఫెక్ట్ ఉడకబెట్టినాం మనం. అంటే చాలా రోజులు నిలువ ఉంటుంది అనమాట. నిజానికి సంవత్సరం నిలువ ఉంటుంది. అన్ని రోజులు పెట్టుకోకుండా మీరు ఫ్రెష్గా పంపిస్తా దుకాణాలకు, మంచిగా ఫ్రెష్గా కొనుక్కోండి. ఓకేనా? అవసరమైతే మనమే వండించుకుందాం. సో మొన్న పోయిన రైతు ఉన్నారు కదా, ఆయనకు చెప్పేసి వచ్చిన అనమాట, మాకు ఎవ్రీ మంత్ కావాలా, మీరు ఫ్రెష్గా అంటే ఎవ్రీ మంత్ వచ్చేటట్టు ఒక్కొక్క మడిని అట్లా వేసి ఇవ్వమని చెప్పిన అనమాట. సో వాళ్ళు కూడా సరే అన్నారు. ప్రతిసారి కూడా మార్కెట్లో కొనకుండా రైతు నుంచి పొలం దగ్గర నుంచి డైరెక్ట్గా తెచ్చుకుందాం. ఇది చూసిందా, ఇది మన తాలింపు కొరకు మన చెట్టు నుంచి తెచ్చిన కరివేపాకు గుమ్మగుమ్మలాడిపోతుంది. ఎవ్రీ ఇంగ్రీడియంట్ ఇంత ఫ్రెష్గా ఉండాలని కోరుకుందాం. ఓకేనా? దొరకాలని కూడా కోరుకుందాం మనం. నెక్స్ట్ తాలింపు వేయడమే పని. ఇప్పుడు గుమ్మగుమ్మలాడేటట్టు సూపర్ తాలింపు పెట్టుకుందాం మనం. చూసి ఆయిల్ ఇస్ అ కోల్డ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్, ఫ్రెష్గా ఆడ అయ్యింది, ఇక్కడికి వచ్చింది అంతే. ఫ్రెష్ నూనె తీసిపోస్తుంటే కూడా సూపర్ ఉంటుంది. ఆయిల్స్ ప్రొడక్షన్ కూడా మన దగ్గర స్టార్ట్ అయింది. మీకు అన్నీ చూపిస్తా, అప్డేట్ ఇస్తాబ్బా. నేను కొంచెం బిజీ ఉండేవన్నీ చూపించలేకపోయినా ఇప్పటికి చూపిస్తా. చెల్ల ఆయిల్ సరిపోద్ది, తీసుకురండి, మస్తు తీసుకురండి, ఇక మస్తు పోసేసేయండి. ఇదన్నమాట. సో మంచిగా దీని మీద అంతా పోపు వేసేసుకున్నాము, కలిపేసుకుంటున్నాము. ఫైనల్ ప్రోడక్ట్ ఇది. ఇది విషయం. సో మరిన్ని కమ్మటి వంటకాలు, చెళ్ళు, పాపడాలు, అప్పడాలు, పొళ్ళు అన్నీ కూడా మా ఇంటి నుంచి, కలగూరగంప ఇంట్లో నుంచి మీ ఇంటి దాకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇట్లనే కంటిన్యూగా అందియాలని కోరుకుంటున్నా. ఈసారి టేస్ట్ చేసి ఇది బాగలేస్ట్ ఇదేవంటే నా పేరు ఇంకో పేరు పెట్టుకుంటా. ఓకేనా? బై. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై.